నమస్తే. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ని ఎంపీ అభ్యర్థి రేసు నుంచి తప్పించే అవకాశం ఉన్నదా? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది? కాంగ్రెస్ ఇప్పటికే 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇంకొక 4 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళ ఎలక్షన్ కమిటీ వరుసగా భేటీ అవుతున్నది. ఇవాళ రేపు ఆ 4 స్థానాలకు చెందిన అభ్యర్థులను కూడా ఖరారు చేయబోతున్నారు. ఈ సందర్భంలో ఈ ప్రకటించిన 13 స్థానాల్లో సికింద్రాబాద్ అభ్యర్థిగా పెట్టబడిన దానం నాగేందర్ని తప్పించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీకి సంబంధించిన రోహిత్ చౌదరి కూడా హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితిని, అసలు ఏం జరుగుతున్నది, ఆయన అభ్యర్థిత్వాన్ని కొనసాగించాలా లేదా అన్న దానిపైన చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఈ వ్యవహారంలో అందరితో సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఎందుకు దానం నాగేందర్ని కాంగ్రెస్ పార్టీ తప్పించాలి అంటే ఆయన అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టాలనుకుంటున్నది? బేసిక్గా దానం నాగేందర్ పెద్ద ఎత్తున నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలని కాంగ్రెస్లోకి తీసుకొస్తా అని, కార్పొరేటర్లను తీసుకొస్తా అని చెప్పిండట. సో ఇది ఒక అంశం అయితే, ఇందులో ప్రధానంగా ఆయన తీసుకొస్తా అన్న ఎమ్మెల్యేలు ఎవరంటే కాలేరు వెంకటేష్, ఈయన అంబర్పేట ఎమ్మెల్యే. రెండోగా ఆయన ముఠా గోపాల్, ఈయన ముషీరాబాద్ ఎమ్మెల్యే. మూడో ఆయన ఎవరో ఉండే కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ అండ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. సో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఇంకొక 4 కార్పొరేటర్లను కూడా పార్టీలోకి తీసుకొస్తా, చాలామంది జాయిన్ అవుతారని ఏదో మొత్తానికి కాంగ్రెస్కి ఏదో చెప్పిండు. అంటే ఒక యాంగిల్ ఇది మాత్రమే, ఇది ఒక యాంగిల్ మాత్రమే. సో దీంతో వీళ్ళెవ్వరు కూడా దానం నాగేందర్ చెప్తే జాయిన్ అవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరట. సో ఏమైనా ఉంటే మేము రేవంత్ రెడ్డితో డైరెక్ట్గా టచ్లో ఉంటాం తప్ప దానం నాగేందర్ పిలిస్తే మేము వచ్చినామని ఆయన కోటాలో వేసుకుంటే అది కుదరదు. సో మేము రేవంత్ రెడ్డితో డైరెక్ట్గా మాట్లాడుకుంటే మేము జాయిన్ అవుతామని వాళ్ళు చెప్తా ఉన్నారట. ఇది ఒకవైపు నడుస్తూ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే దానం నాగేందర్ మీద పెద్ద ఎత్తున భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటుగా దానం నాగేందర్ మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా అందినాయి. ఎందుకంటే ఈ ప్రజాభవన్లో దానం నాగేందర్ కబ్జాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినాయి. అండ్ దట్టు ఈయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వెంటనే దానం నాగేందర్ది జనంలో కూడా ఒక రకమైన నెగిటివిటీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద వచ్చింది. అసలు రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకునేది, ఇట్లాంటి వాళ్ళని పార్టీలో ఎందుకు తీసుకున్నారు? తీసుకోవడం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడం ఏంది? పోనీ ఆయన ఏమైనా ఖాళీగా ఉన్నాడా ఆ పార్టీలో? లేదు, ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. దాదాపు 10 సంవత్సరాలుగా 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ మీద కొట్లాడింది ఏంది? పక్క పార్టీల ఎమ్మెల్యేలని తీసుకోవడానికి వీల్లేదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీలోకి వచ్చిందంటే ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాతనే రావాలి. కేసీఆర్ ఎందుకు ఆనాటి స్పీకర్ డిస్క్వాలిఫై చేయట్లేదు? మంత్రి పదవి రెట్లిచ్చిండు కేసీఆర్. ఇదంతా ఒక పెద్ద చర్చ. ఈ కారణంగా కూడా కేసీఆర్ ఓడిపోయిండు. 12 మంది ఎమ్మెల్యేలని పందుల లెక్క కొన్నడు అని మనమే మాట్లాడినాం కదా. కాల్చిపడేయాలి ఈ దుర్మార్గులందరినీ, అమ్ముడుపోయిన అందరిని మీరే మాట్లాడినారు కదా. సో మరి ఇట్లాంటి ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని, దట్టు ఆనాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి పోయి మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తామంటే మీరు తీసుకోవడం అసలు అంత అవసరం ఏముంది? దానం నాగేందర్ లేకుండా సికింద్రాబాద్లో కాంగ్రెస్ ఎంపీ గెలవడానికి అవకాశాలు లేవా? అసలు దానం నాగేందర్కి ఇస్తే ఎట్లా గెలుస్తుంది? ఈ చర్చ పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. దాంతోపాటుగా ఎవరైతే ఆశావహులు ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈయన మీద వచ్చిన కంప్లైంట్స్ కావచ్చు, ఈ మధ్యకాలంలో జరుగుతున్న చర్చలు, ఇవన్నీ కూడా హైకమాండ్ దృష్టికి తీసుకుపోయినారట. దీంతోనే హైకమాండ్ కూడా ఆలోచనలో పడ్డట్టు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మీరు క్లియర్గా ఒకసారి అర్థం చేసుకోండి, వీళ్ళ టికెట్ల కేటాయింపు ఎంత ఇదిగా ఉంటుందనంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు సికింద్రాబాద్లో ఎవరు పోటీ చేస్తున్నారు? కిషన్ రెడ్డి బీజేపీ నుంచి లైన్లో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్టే. దానం నాగేందర్ కనుక ఒకవేళ పోటీలో ఉంటే కిషన్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్టే. దానం నాగేందర్ పోటీలో ఉంటే ఇంకా అవకాశం, ఇప్పుడు ఆడ బీఆర్ఎస్ది ఎట్లాగో కొలాప్స్ అయిపోయింది. పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నాడు, ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉండి పోటీ చేస్తున్నాడు. వాళ్ళకి తెలుసు, ఆయనకు తెలుసు, పోటీ చేద్దాం, ఎట్లాగో ఓడిపోతాం, నాకైతే ఎమ్మెల్యే పదవి ఉంది కదా అన్న కోణంలో వాళ్ళది ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా ఆ పార్లమెంట్ పరిధిలో మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ ఉన్నది. ఈ ఫోన్ ట్యాపింగ్, ఈ అంశాలతో ఇంకా దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినారు వాళ్ళు. దీంతో అక్కడ కిషన్ రెడ్డి గెలుపు సునాయాసం అవుతుంది దానం నాగేందర్ కనుక పోటీలో ఉంటే.
అండ్ ఇంకొక టికెట్ మీరు చూడండి, మీరు మరి ఇది అసదుద్దీన్ ఓవైసీని సంతృప్తి పరచడానికా, వాళ్ళకి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, రేపు పొద్దున మన గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి వస్తే మనకి సపోర్ట్ చేస్తారు, సో అసదుద్దీన్ ఓవైసీ అడిగిండు కాబట్టి తప్పలేదా తెలియదు. కానీ ఇప్పుడు ఈ అసదుద్దీన్కి నేను మాట్లాడుతున్నది సికింద్రాబాద్ టికెట్ కాదు, ఇది చేవెళ్ళ టికెట్ గురించి మాట్లాడుతున్నా. ఈ చేవెళ్ళ స్థానంలో అసద్ రంజిత్ రెడ్డికి సపోర్ట్గా నిలబడ్డాడు. యాక్చువల్గా ఇక్కడ ఇదే చేవెళ్ళ నియోజకవర్గంలో సునీతా మహేందర్ రెడ్డి, పట్టం మహేందర్ రెడ్డి భార్య ఈమె సునీతా మహేందర్ రెడ్డి ఇక్కడ పోటీలో అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. చేవెళ్ళ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నప్పుడు ఆయన పక్కనే ఉండి ఆయన అడ్రస్ చేసిండు మీటింగ్ని, అంటే ఆనాడే అర్థమైంది ఆమె క్యాండిడేట్ అని. సో అయిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ ఎంటర్ అయ్యిండు. రంజిత్ రెడ్డి బీఆర్ఎస్లో ఉండే బీఆర్ఎస్ టికెట్ ఇస్తా అంటే బీఆర్ఎస్లోకి నేను రానన్నాడు, ఎందుకంటే మళ్ళీ ఈ డబ్బులు ఖర్చు పెట్టుడు ఓడిపోడు ఇదంతా నాకు అవసరం లేదని ఆ పార్టీలోకి పోవడానికి రెడీగా లేడు ఆయన. ఎందుకంటే ఆనాడే కేసీఆర్ నెల క్రితమే ఆయన క్యాండిడేట్గా ఆయన అనౌన్స్ చేయాలి, కానీ ఆయన వద్దన్నాడు. దీంతో రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. మరి ఇక్కడ ఆల్రెడీ సునీతా మహేందర్ రెడ్డి ఉంది కదా, అసదుద్దీన్ ఓవైసీ రంజిత్ రెడ్డి ఇద్దరు దోస్తులు. అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేసిండో, మొత్తానికి ఏం చేసిండో ఈ సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి పంపించినారు. రంజిత్ రెడ్డికి చేవెళ్ళ స్థానం కట్టబెట్టినారు. ఇప్పుడు ఇక్కడ ఇది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయిందా డిసడ్వాంటేజ్ అయిందా? అక్కడ మల్కాజ్గిరిలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడి నుంచి తీసుకుపోయిన క్యాండిడేట్ అక్కడ పోటీ చేయడం వల్ల ఈటెలకు ప్లస్సా మైనస్సా ఆలోచించండి. రంజిత్ రెడ్డి మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఈయన మీద పెద్ద ఎత్తున స్కామ్స్ ఉన్నాయి. గుడ్ల స్కామ్ ఉంది, భూ కబ్జాల స్కామ్ ఉంది. వేల కోట్ల రూపాయలు కేసీఆర్ సహకారంతో లబ్ధి పొందింది. ఒక 10,000 కోట్ల లబ్ధి పొంది ఉండొచ్చు లాస్ట్ 9.5 ఇయర్స్గా. ఇట్లాంటి క్యాండిడేట్ని తెచ్చి ఇక్కడ పెట్టినారు. ఈడ దానం నాగేందర్ని పెట్టినారు. ఎక్కడ? సికింద్రాబాద్లో. ఈడ దానం నాగేందర్ అటు పోయింది, ఇక్కడ చేవెళ్ళ పోయింది, ఆడ మల్కాజ్గిరి బీకింది. మరి ఎట్లా, ఏ ఉద్దేశంతో మీరు ఈ క్యాండిడేట్లను డిసైడ్ చేశారన్న ఒక పెద్ద చర్చ పార్టీలో జరుగుతున్నది. ముఖ్యంగా ఈ దానం నాగేందర్ అభ్యర్థిత్వాన్ని కంటిన్యూ చేయాలా వద్దా అన్న దాని విషయంలో వాళ్ళు పునరాలోచనలో పడ్డట్టుగా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. చెప్పలేం, ఆయనే కంటిన్యూ కావచ్చు, తీసేయచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఒక డిస్కషన్ అయితే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఒకవేళ ఆయన ఇప్పుడు డిస్క్వాలిఫై అవుతాడు, ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్వాలిఫై అయ్యింది అనుకోండి, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చింది. రేపు పొద్దున డిస్క్వాలిఫై అయితే ఈడ ఎంపీగా పోటీ చేసి గెలిచినా ఆడ డిస్క్వాలిఫై అవుతాడు. ఒకవేళ ఎంపీగా ఓడిపోయినా స్పీకర్ దానం నాగేందర్ మీద డిస్క్వాలిఫై చేయొచ్చు ఆయన్ని. మరి అక్కడ అట్లయినా మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఓడిపోయిన దానం నాగేందర్ ఒకవేళ ఓడిపోతే ఎంపీగా మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ పోటీ చేస్తే ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు? ఇది ఎంత డ్యామేజ్ పార్టీకి. మరి ఈ లైన్ ఎందుకు పార్టీ ఆలోచించలే? ఎట్లా తీసుకున్నారు ఆయన్ని? ఇక దానం నాగేందర్ లేకపోతే అసలు హైదరాబాద్కి ఒక్క సీటు కూడా రాదన్నట్టుగా, ఒక్క ఓటు కూడా పడదన్నట్టుగా ఆయనని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు తలకాయ పట్టుకుంటున్నట్టుగా కనబడతా ఉన్నది. చూడాలి మరి ఏంటో వాళ్ళ ప్లాన్ ఏంటో, వాళ్ళ వ్యూహం ఏంటో చూడాలి. మొత్తానికైతే ఆయన అభ్యర్థిత్వం విషయంలో కొంత పునరాలోచనలో పడ్డట్టుగా, ఆత్మపరిశీలన అంటే ఆలోచిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. రాబోయే 1-2 రోజుల్లో దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడతా ఉన్నది. ఈ నియోజకవర్గంలో పోటీ చేసే ఆశావహుల్లో ఇంకా కొంత ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. ఏమో మళ్ళీ మార్చి మాకేమైనా టికెట్ ఇవ్వచ్చేమో అని. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.